నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు, శ్యామలాదేవి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి, ఎందుకంటే మాఘమాసం వచ్చేస్తోంది కాబట్టి. శ్యామలాదేవిని తమిళనాడులో కూడా కొలుస్తారా, రాజశ్యామలని? మీరైతే ఎలా అమ్మవారిని కొలుస్తారు? ఎలా అమ్మవారి కృపని చాలా ఫాస్ట్ గా మనం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇట్లాంటి విషయాలు ఒక్కసారి తనిష్క గారు. తప్పకుండా. అంటే చాలా వరకు ఏమైతుందంటే తమిళనాడులో అమ్మవారు అసలు గ్రీన్ కలర్ లో ఉంటది. మీకు ఐడియా ఉంటాయి కదా, రాజశ్యామల ఎలా ఉంటుంది? పచ్చ రంగులో ఉంటుంది. పచ్చ రంగులో ఉంటారా? అవును. బ్లూ కాదా? అంటే లైట్ పచ్చ రంగులో ఉంటుంది. అసలు చెప్పాలంటే లైట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్. అవును. సో ఏమైతుందంటే తమిళనాడు అంతా పచ్చయమ్మని అట్లా అని చెప్పి మొక్కుతారు. అవును, అసలు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎక్కువ జనులకు కులదేవత పచ్చయమ్మందా. ఎక్కడ చూసినా అంటే ఒక రూరల్ లో మరీ ఎక్కువ ఆమెకు సెపరేట్ పూజలన్నీ చాలా మంచి మంచి ఫెస్టివల్ పండుగలు అన్ని చేస్తారు. పచ్చయమ్మని అంటే ఏంటంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. మనకు అన్ని విషయాలు మంచి చేస్తాయి ఆ తల్లి. బట్ అయితే ఇది ఎట్లా మనం మొక్కుతాం అంటే ఇప్పుడు రాజశ్యామలాగా మనం మొక్కుతాం ఇక్కడ కదా. సో వాళ్ళు అక్కడ పూజలు అలా చేసుకుంటారు. కానీ ఈ అమ్మవారికి ఏమైతుందంటే మనకి ఎట్లా నవరాత్రులు ఎట్లా 9 రోజులు, సేమ్ ఇట్లా రాజశ్యామల పూజలు కూడా చేసుకునే వాళ్ళు 9 రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఈ అమ్మవారు వచ్చి మనకు వచ్చి ఎలా ఉంటుందంటే జనరల్ గా మనకి ఏమేమి విషయాలు మనకు చేస్తుంది అంటే ఫస్ట్ వన్ అందరికి చదువు విషయంలో, అంటే విద్య గురించి, మేజర్ గా విద్య గురించి. నీల సరస్వతి అని అంటారు అమ్మవారిని. ఆ విద్య అమ్మవారు ఏమైతుందంటే అసలు మనకు పిల్లల విషయం చూడండి, పిల్లలకి ఎప్పుడైనా కానీ చదువు పరంగా అసలు ముందుకు రావాలంటే ఇంకొకటి ఆమె ఎప్పుడు వీణ పెట్టుకుంటది. మ్యూజిక్ లో ఉన్న వాళ్ళకి కూడా అసలు వాళ్ళకి కూడా ఏం అవసరం ఉంటుంది అంటే తప్పకుండా ఈ అమ్మవారి కటాక్షం ఉంటే మంచిగా ఉంటుంది. ఆమె పేరు రాజశ్యామల. అంటే మనం రాజకీయంలో ఉండేవాళ్ళకి అసలు చెప్పాలంటే రాజకీయంలో ఉండేవాళ్ళు ఈ అమ్మవారిని పూజిస్తే, ఈ అమ్మవారికి అంటే యజ్ఞాలు వెలిగించి ఆమెకు స్పెషల్ గా పూజలు చేసి వశీయం చేస్తే ఆమె మనకు ఫేవర్ గా వశీయం అవుతుంది. నేను తమిళ్లో వశీయం అంటారు, అంటే రాజవశీయం అంటారు అక్కడ. అప్పుడు రాజా అంటే ఏంది, కింగ్ లాగా ఉండాలి అంటే మనం రాజశ్యామల వశీయం చేసుకోవడం మంచిది. సరే, ఇప్పుడు ఈ 9 రోజులు ఆ నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు చేసుకుంటూ వస్తారు. కానీ మనకి ఏం అవసరమో దానికి సంబంధించిన పూజ చేపిస్తాం. మేము ఎట్లానంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళకి వచ్చేందంటే దాంట్లోనే అమ్మవారు విద్యా స్వరూపిణిగా ఉంటుంది. కానీ సరస్వతిదేవి అంటే కటాక్షం ఉంటుంది. ఉన్న ఈ అమ్మవారి వల్ల లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉంటుంది, దాన్ని మంచిగా కాపాడుకోవాలంటే ఏమైతుంది, వాళ్ళకి విద్యా విషయం అవసరం పడుతుంది కదా. సో అలానే కొన్ని విషయాలు చూస్తే ఈ అమ్మవారి దగ్గరనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సో శక్తిదేవి కూడా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ త్రిశక్తి అవతారం కూడా చెప్పవచ్చు ఈ అమ్మవారిని. మనకు మంత్రిని అంటారు. మంత్రిని అంటే ఏంది, అప్పట్లో అంటే వాళ్ళు వచ్చి ఒక విషయం చెప్పాలంటే అమ్మవారి పరాశక్తికి ఏందంటే ఈమె మంత్రిని దేవిగా ఉంటే ఆమెకు అసలు హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం మినిస్టర్లు చెప్తాం, రాజకీయంలో ఉండే వాళ్ళని, అంతే కదా, ప్రైమ్ మినిస్టర్ మన రాజశ్యామల అంతే కదా, అంతే, వేరే ఏం లేదు. సో అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈ అమ్మవారిని మంత్రిని అనే పేరుతో పిలిస్తే కూడా ఆమెకి ఇష్టం అనమాట. ఇష్టమా? ఆమెకి ఇష్టం. కానీ ఈమెకు పర్టికులర్ గా మంత్రాలు ఉంటుంది. అది ఒక్కొక్క రోజుని వాళ్ళు ఎలా ఫాలో అయితే మంచిది, అసలు ఎలాంటి యజ్ఞం చేసుకోవాలి, వీళ్ళు ధరించే బట్టలు కూడా ఎలాంటి కలర్ లో ఉండాలి, ఇవన్నీ కొన్ని మన పూజల్లో ఉంటది. సో ఎందుకంటే ఆ 9 రోజులు వీళ్ళు కొంతమంది అంటే మనకు వచ్చే నవరాత్రుల్లో మాల వేసుకుంటారు కదా. ఇప్పుడు ఎట్లా అయ్యప్ప మాల వేసుకుంటారు, అమ్మవారికి వేసుకుంటారు, అలానే కూడా సో భవానీ మాల అని చెప్తారు. అలా ఈ అమ్మవారికి కూడా మాల వేసుకుని 9 రోజులు. కానీ ఏంటంటే దీక్షగా ఉండి చేసుకోవచ్చు. ఈ అమ్మ పూజ చేస్తున్నప్పుడు ఏంటంటే సీక్రెట్ గా ఫాలో అవుతే మంచిది. ఎవరికి తెలియదు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈమెకు వచ్చి ఎక్కువ ఏమైతుందంటే తెలివితేటలు ఎక్కువ ఉంటే కొంత బయట చూపించుకోరు చూడండి. ఏం తెలియని వాళ్ళు ఓవర్ గా సిన్నిస్తూ ఉంటారు, అన్ని తెలుసు అట్లని. కరెక్ట్ మేడం, కరెక్ట్. అట్లనే ఈ అమ్మవారు కూడా ఏంటంటే అన్ని నాలెడ్జ్ ఉంటుంది.
కానీ ఎంత ప్రశాంతంగా ఎంత సీక్రెట్ గా ఫాలో అవుతే అంత మంచిగా మనకు ఫలితం కూడా వస్తుంది. ఈ పూజలు చేసుకునే వాళ్ళు అంత తొందరగా బయట మేము ఈ పూజ ఫాలో అవుతున్నాము ఏం చేస్తున్నాం చెప్పకూడదు. ఇప్పుడు మన అదే చూడండి, నార్మల్ గా నవరాత్రి దసరాలో వచ్చినప్పుడు ఏం చేస్తాము, అందరిని పిలిపించి అన్ని చేస్తాము, అదెంత ఉంటుంది. కానీ ఈ అమ్మవారిని ఇలా గుప్త నవరాత్రులను అందుకే ఈ పేరు చెప్తారు. అసలు అమ్మవారికి సీక్రెట్ గా పూజలు. ఇంకొకటి ఏంటంటే వశ్యం చేస్తాం కదా, అమ్మవారి వశ్యం అంటే మనకు ఎప్పుడు కానీ సీక్రెట్ గా ఫాలో అవుతేనే మంచిది. అంటే మనకు అమ్మవారు వశ్యం అయిపోవాలి అంటే తప్పైన మీనింగ్ లో కాదు. సో మన మంచి దాని గురించి సో అలా చేసుకోవచ్చు. ఇలా చాలా మందిలో ఎవరైతే అసలు ఆర్థికంగా బాధపడేవాళ్ళు, లేదు రాజకీయంలో ఉండి మేము అసలు డెవలప్ లేకుండా అలానే ఉంటున్నాం. కొంతమంది చూడండి రాజకీయంలో మంచి నేమ్ ఉంటుంది కానీ డబ్బులు రాదు. ఇలా కూడా చాలా మందిలో ఉంటాయి జాతక చక్రాలు. కానీ దీనికి కూడా మన రెమెడీ ఫాలో అవుతున్నాం అనుకోండి. అంటే రాజశ్యామల పూజ, రాజశ్యామల యాగము. ఇప్పుడు మనది వచ్చి ఏంటంటే కేరళలోంచి, అంటే కేరళ అంటే మనది కొల్లిమలైలోంచి కూడా వస్తారు, ఇంటికే వచ్చి పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరికైనా ఈ గుప్త నవరాత్రిలో పూజలు కావాలంటే వాళ్ళకి ఎలాంటి యజ్ఞాలు కావాలన్నా అలా చేపిస్తారు, ఇంటికే వచ్చి కూడా చేస్తారు. సో అది కూడా చేసుకోవచ్చు. రైట్ అండి. ఇక శ్యామలాదేవికి చేయాలి నవరాత్రులకి స్పెషల్ గా చేయాలంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎవరికి చెప్పకుండా చేసుకోవాలి. అలాగే ఈవినింగ్స్ చేస్తారా మీరైతే? ఎట్లా సజెస్ట్ అంటే వీళ్ళు కొన్ని పవర్ఫుల్ దేవతలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఏమైతుందంటే వీళ్ళు ఈవినింగ్ చీకటి టైమింగ్ లో చేస్తే చాలా పవర్ఫుల్ గా ఉంటుందని వాళ్ళు చేస్తారు. మాక్సిమం మన కేరళ పూజలు అంటేనే ఈవినింగ్, అంటే చీకటి అయినదంటే నైట్ 12 కూడా చేస్తారు వాళ్ళు. చాలా పవర్ఫుల్ పూజలు ఉంటది, అందుకే వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. అసలు అలా చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే కొన్ని తిథిలు ఉంటాయి కదా, ఆ తిథి ప్రకారం కావాలనే వాళ్ళు కూడా చేపిస్తారు, అట్లా కూడా అలా కూడా చేస్తారు. సో మనకి ఎట్లా కావాలనో ఆ పూజలు మనం ఇంట్లో చేసుకోవాలంటే అట్లా కూడా వస్తారు వాళ్ళు, అట్లానే వస్తారు. ఆ పూజలు ఒక పద్ధతి. మనం మామూలుగా ఇంట్లో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏం చేస్తామంటే అసలు జనరల్ గా మొదట మనం అమ్మవారి ఫోటో కానీ, చాలా వరకు ఏంటంటే రాజశ్యామల ఫోటో ఉంటే తెప్పించుకోవచ్చు, మన ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి కదా, నెట్ లో కూడా చూసుకొని ఒకటి తీసుకొని దాని తర్వాత పెట్టుకోవచ్చు. ఏం కాదు, అమ్మవారు వచ్చి మనకు వచ్చి అన్ని కళలు ఇస్తుంది. అసలు చెప్పాలంటే మనకు అన్ని విధమైన ఐశ్వర్యం ఇస్తుంది అమ్మవారు. సో అమ్మవారి ఫోటో పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అమ్మవారికి మనం ఒక కలశం పెట్టి కూడా చేసుకోవచ్చు, అంటే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టి సింపుల్ గా చేసుకోవచ్చు. సో గణపతి పూజ ఫస్ట్, తర్వాత కలశంలో ఏమేమి అసలు ఇంపార్టెంట్ మన దేవుడికి అమ్మవారికి సంబంధించినది దాంట్లో వేసి, తర్వాత అమ్మవారికి బిల్వ పత్రాలతో కూడా అర్చన చేయవచ్చు, అది చాలా బాగుంటుంది. సో అమ్మవారికి అట్లా చేసి దాని తర్వాత కొన్ని ఆమెకు సంబంధించిన వశీ మంత్రాలు చదివి పూజలు చేసి ఆమెకు ప్రసాదం ఆమెకు అసలు పెట్టి ఆరతిస్తే సరిపోతుంది. అది సింపుల్ గా మన ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకో. ఇది సాయంత్రం పొద్దున్న చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఏంటంటే మేము అసలు మార్నింగ్ అవర్స్ బయట వెళ్తున్నామండి, సాయంత్రమే ఇంట్లో ఉంటామంటే సాయంత్రం చేసుకోవచ్చాము, లేకపోతే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మంది సాయంత్రం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నవరాత్రులు కాబట్టి రాత్రి చాలా పట్టు ఉంటుంది, అమ్మవారికి కూడా ఇష్టం, అంతే సాయంత్రమే చేసుకోవడం ఇష్టపడతారు. ఇక ఈ పిల్లలు రకరకాల పిల్లల వల్ల అంటే వాళ్ళు సరిగా చదవట్లేదనో, మాట వినట్లేదనో, తినట్లేదనో చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ గా కూడా ఉంది. వీళ్ళందరికీ ఈ సమస్యలన్నిటికీ కూడా సాల్వ్ చేసేది శ్యామలాదేవి. మన ఇట్లాంటి విషయాలు మీరు అన్నారు కదా, పిల్లలు అస్సలు వినట్లేదని, మొండిగా ఉంటారని, దీని గురించి చాలా సార్లు మన పూజలు అంటే ఎన్నో క్లయింట్స్ ఇట్లా ఇచ్చున్నాం చూడండి. నిన్న కూడా ఒక క్లయింట్ ఫస్ట్ ఒకటి చూడగానే ఏం లేదు, వాళ్ళకి వచ్చి ఆమెకు 11 years అవుతుంది, కానీ ఎంత అంటే అంత బాధ పెడుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళని. అసలు చిన్న అమ్మాయి, అసలు 11 years. కానీ నేను ఒకటే చెప్పిన, పాప మంచిగా చదువుకుంటుంది, అన్ని బాగుంది, కానీ ఆమె చాలా మొండితనం వల్లనే మీరు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారంటే కరెక్ట్ 100% చెప్పారు మేడం అట్లా అన్నారు. ఎందుకంటే పిల్లల చదువు విషయం బాగుంది, జాతకంలో చాలా మంచి యోగం ఉంది, చదువు విద్య అసలు చాలా మంచిగా ఉంది, ఆ పాప బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.